ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఏడాది టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. రజత్ పటిదార్ నేతృత్వంలోని ఈ జట్టు టైటిల్ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మొదటి ట్రైనింగ్ సెషన్లో విరాట్ కోహ్లీ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ మాట్లాడాడు. గత 2-3 సీజన్లలో పడ్డ కష్టానికి ఫలితం గత ఏడాది దక్కిందని, అయితే ఈసారి అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి కాబట్టి సవాళ్లు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించాడు. ప్రతి శిక్షణా సెషన్లోనూ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా 120% కష్టపడాలని కోహ్లీ ఆటగాళ్లకు సూచించాడు. తొలి మ్యాచ్ నుంచే విజయాలతో ముందుకు దూసుకెళ్లాలని, మ్యాచ్లు సాగే కొద్దీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నాడు. ఆర్సీబీ తన తొలి టైటిల్ సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అతను గత సీజన్లో 15 మ్యాచ్లలో 657 పరుగులు చేసి జట్టు తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఏడాది కూడా జట్టు విజయావకాశాల్లో కోహ్లీ అత్యంత కీలకం కానున్నాడు.